హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ హోమ్ పూజ. అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. పొద్దున ఏకాదశి పూజ కంప్లీట్ అయిపోయింది కదా! ఇంకా సంధ్యాదీపం కూడా పెట్టేసుకుందాం రండి. ఇంకా నేనైతే సంధ్యాదీపం కూడా పెట్టేసి ఈరోజైతే ఉపవాసం ఉన్నా కాబట్టి మళ్ళీ టెంపుల్‌కి వెళ్దామని రెడీ అయితే అయ్యానండి. ఇంట్లో పూజ అంతా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకొని తొందరగా అయితే టెంపుల్‌కి వెళ్దామని రెడీ అయితే అయ్యాను. ఇంకా పొద్దున 12:30కి అయితే వచ్చాను గుళ్ళో సేవ చేసి. ఇంకా వచ్చిన తర్వాత గోవిందనామాలు దేవుడిని స్మరిస్తూ మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడు దేవుడి ధ్యానంలోనే ఉండాలి. ఇంకా అలాగే నేను గూడా దేవుడి నామాలు చదువుకుంటూ, దేవుడి పాటలు పాడుకుంటూ అలా టైం అయితే గడిపేశాను. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా పూజకైతే ప్రిపేర్ అయ్యి గుడికైతే వెళ్ళిపోయానండి. ఇంకా తొందరగా వెళ్ళేసరికి పంతులు గారు గుడిలో కనిపిచ్చి, "అమ్మ ఇప్పుడు గూడా సేవ చేస్తావా?" అని అడిగారు. "చేస్తానండి" అని చెప్పి ఇంక నేనైతే ఇప్పుడు పొద్దునైతే ఒక సైడు బొట్లు పెట్టాను. ఇప్పుడైతే ఇంక స్వామివారు ఎదురే నుంచోమ్మ అక్కడ పెట్టు అని చెప్పారు. ఇంక అక్కడైతే నుంచొని స్వామివారికి గుళ్ళో అయితే ఫోటోలైతే తీయగూడదండి. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఫోటో ఫోటో తీయలేదు. అసలకి ఈరోజు వచ్చిన జనము నేనెప్పుడు చూడలేదండి. అంత జనం వచ్చారసలకి. ఎంతమందికి పెట్టానో తెలుసా? వాళ్ళు అసలు హ్యాపీగా ఫీల్ అవుతుంటే నా మనసుకి చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంత భాగ్యాన్ని ఇచ్చిన వరాల ఏడుకొండల వాడు ఎం ఎప్పటికీ నేను ఏడుకొండల వాడికి రుణపడి ఉంటానని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా స్వామివారికి సాయంత్రం గూడా నామాలు అవన్నీ చదువుకొని, దేవుడి పాటలు పాడుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. ఇంకా దేవుడిని మధ్యాహ్నం ఇలా దేవుడిని గోవిందనామాలు, పాటలు పాడుకుంటుంటే నాకైతే ఎప్పుడైనా మన శ్రీగిరి మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో నాకు పాట పాడే భాగ్యాన్ని ఇస్తే ఇవ్వాలని నేనైతే దేవుడిని అనుకున్నానండి మధ్యాహ్నం. ఇంక పూజ చేసేటప్పుడు అనుకున్నానో లేదో నేను గుళ్ళో పంతుల్ని అడిగానండి. నేను ఇలా పాట పాడాలనుకుంటున్నాను. ఏమన్నా అవకాశం ఉంటదా అండి అని అడిగితే, పాడొచ్చమ్మా అని చెప్పారు. ఇంకా పంతులు గారు ఇప్పుడు రష్‌గా ఉంది గదా! ఇబ్బందయితదేమో అంటే, ఎందుకో ఒకసారి అడిగితే ఇలా ఓకే అన్నారు. ఇంక నేనైతే పాడానండి. నేను 2 చరణాలు పాడతాను. మీరు గూడా వినండి ఏం పాడానో. అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామా శ్రీ రఘురామా కులమును నీవే గోవిందుడానా కులమును నీవే గోవిందుడానా కలియువు నీవే కరుణానిధి కలియువు నీవే కరుణానిధి. ఈ పాటైతే పాడానండి. ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారా ఎంతమంది జనమున్నారో. ఇంక సైలెంట్‌గా చిన్నగా వీడియో అయితే తీశాను. అసలకి బయట క్యూ అయితే ఎంతమందున్నారండి జనము. లోపల బాగా రష్‌గుంది. ఇంకా నేనైతే ఇలా చిన్న పిక్ అయితే తీశాను. చూసారా ఎంతమంది జనం ఉన్నారో గుళ్ళో దర్శనం కోసం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోసు. థ్యాంక్ యూ.